Hello everyone, welcome back to my channel Harna Spoken English. How are you all? Hope that you are fine. ఈ వీడియోలో డైలీ లైఫ్లో మాట్లాడే చిన్న చిన్న మాటలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ వన్, తిండిపోతు. దీనిని ఇంగ్లీష్లో గ్లటన్ అంటారు. సెకండ్ క్వశ్చన్, నువ్వు పనిలో ఉన్నావా? ఆర్ యూ ఎట్ వర్క్? ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, గుర్తు చెయ్యడం. క్వశ్చన్ నెంబర్ 2, గుర్తు తెచ్చుకోవడం లేదా జ్ఞాపకం తెచ్చుకోవడం. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. పిలుస్తుంటే పలకవే. ఇలా తరచుగా మనం అంటూ ఉంటాం కదా. దో ఐఎమ్ కాలింగ్, వై డోంట్ యూ రెస్పాండ్? ఈ రెస్పాండ్ ప్లేస్లో మీరు ఆన్సర్ అనే వర్బ్ కూడా అప్లై చేసుకోవచ్చు. దో ఐఎమ్ కాలింగ్ అంటే పిలుస్తూ ఉంటే లేదా పిలుస్తూ ఉన్నా. వై డోంట్ యూ రెస్పాండ్ లేదా వై డోంట్ యూ ఆన్సర్ అంటే పలకవే అని. దీనికి రిలేటెడ్ సెంటెన్స్, ఎన్నిసార్లు పిలవాలి? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ కాల్ యూ? హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్నిసార్లు అని అర్థం. వన్ మోర్ ఎగ్జాంపుల్, నాకు వినిపించలేదు, ఎందుకలా అరుస్తా? ఐ డెంట్ హియర్ యూ, వై డూ యూ షౌట్ లైక్ దాట్? ఐ డెంట్ హియర్ యూ అంటే నాకు వినిపించలేదు. వై డూ యూ షౌట్ లైక్ దట్ అంటే ఎందుకలా అరుస్తావు? వస్తానన్నావు, రాలేదే? యూ టోల్డ్ దాట్ యూ వుడ్ కమ్, వై డెంట్ యూ కమ్? యూ టోల్డ్ దట్ యూ వుడ్ కమ్ అంటే నువ్వు వస్తానని చెప్పావు కదా లేదా నువ్వు వస్తానన్నావు కదా అని. వై డెంట్ యూ కమ్ అంటే ఎందుకు రాలేదు లేదా రాలేదే అని. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, పనిలో బిజీగా ఉండి రాలేకపోయాను. ఐ వాజ్ బిజీ విత్ వర్క్ సో ఐ కుడెంట్ కమ్. ఐ వాజ్ బిజీ విత్ వర్క్ అంటే పనిలో బిజీగా ఉన్నాను, ఇది గతాన్ని తెలియచేస్తుంది. సో ఐ కుడెంట్ కమ్ అంటే నేను అందుకే రాలేకపోయాను అని. ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాను. ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్. సమ్ అదర్ టైమ్ అంటే ఇంకెప్పుడైనా. రానన్నావు కదా, ఇది తరచుగా మనం ఎదుటి వాళ్ళని అడిగే మాటే కదా. యూ టోల్డ్ దాట్ యూ వుడ్ నాట్ కమ్. యూ టోల్డ్ దాట్ యూ వుడ్ నాట్ కమ్ అంటే నువ్వు రానని చెప్పావు కదా లేదా నువ్వు రానన్నావు కదా అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, నాకు రావాలనిపించింది అందుకే వచ్చాను. ఐ ఫెల్ట్ లైక్ కమింగ్ సో ఐ కేమ్. ఐ ఫెల్ట్ లైక్ కమింగ్ అంటే నాకు రావాలనిపించింది. సో ఐ కేమ్ అంటే అందుకే వచ్చాను అని. రాకూడదా? డోంట్ ఐ హ్యావ్ టు కమ్ లేదా షుడెంట్ ఐ కమ్? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? అన్లెస్ యూ టెల్ హౌ డు ఐ నో లేదా ఇఫ్ యూ డోంట్ టెల్ హౌ డు ఐ నో. అన్లెస్ యూ టెల్ అన్నా ఇఫ్ యూ డోంట్ టెల్ అన్నా చెప్పకుండా అనే మీనింగ్ వస్తుంది. మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హౌ డు ఐ నో అంటే నాకు ఎలా తెలుస్తుంది. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, చెప్పే వరకు ఆగలేవా? క్యాంట్ యూ వెయిట్ అంటిల్ ఐ టెల్. క్యాంట్ యూ వెయిట్ అంటే ఆగలేవా. అంటిల్ ఐ టెల్ అంటే నేను చెప్పే వరకు. వన్ మోర్ ఎగ్జాంపుల్, నేను ఆగలేను, నాకు చాలా పనుంది. ఐ క్యాంట్ వెయిట్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్. ఐ క్యాంట్ వెయిట్ అంటే నేను ఆగలేను, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ అంటే నాకు చాలా పనుంది. అక్కడ ఎవరెవరున్నారు? హూ ఆల్ ఆర్ దేర్. హూ ఆల్ అంటే ఎవరెవరు. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఎవరెవరున్నారో నాకు తెలీదు. ఐ డోంట్ నో హూ ఆర్ దేర్. ఐ డోంట్ నో అంటే నాకు తెలీదు. హూ ఆర్ దేర్ అంటే ఎవరున్నారో. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఒకసారి వెళ్ళి చూడగలవా? కెన్ యూ గో అండ్ సీ వన్స్? నువ్వు రెడీ అవుతున్నావా లేదా? ఆర్ యూ గెటింగ్ రెడీ ఆర్ నాట్? ఆర్ యూ గెటింగ్ రెడీ ఆర్ నాట్? గెట్ రెడీ అంటే రెడీ అవ్వడం. ఇక్కడ కంటిన్యూస్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గెట్కి ఇంక్ ఫామ్ అప్లై చేసాం, గెట్టింగ్ రెడీ అని. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, నాకు రావాలని లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ కమింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ కమింగ్ అంటే నాకు రావాలని లేదు లేదా రావాలనిపించడం లేదు అని. వన్ మోర్ ఎగ్జాంపుల్, నన్ను రమ్మని అడగకు. డోంట్ ఆస్క్ మీ టు కమ్. డోంట్ ఆస్క్ మీ టు కమ్. సో ఫ్రెండ్స్, this is the class for today. Thanks for watching and see you in the next video.